చెడ్డ పేరు తెచ్చుకోకని చెప్తున్నాను నేను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకమ్మ మ్రోగున విశ్వదాభిరామ వినరవేమ అంటారు. కేసీఆర్ గారు నేను ఇది చేస్తా అది చేస్తా ఇట్లా ఇస్తా అట్లా ఇస్తా అని ముందేం చెప్పలేదు. తర్వాత అన్నీ ఎంచుకుంటూ వచ్చిండు. 200 పింఛన్ను 2000 చేసిండు. బతుకమ్మ చీరలని ఎంతోమందికి ఇచ్చిండు. రైతు బంధని ఎంతోమందికి ఇచ్చిండు. కానీ ఆయన నేను చెప్పుకోలేదు. కానీ నువ్వు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేస్తలేవు కదా నాయన. ఎందుకు? రాముల వారు అటువంటి వాడు రావణ బ్రహ్మను సంహరించి కూడా రావణ ప్రాణం పోకముందు రాజధర్మం ఎట్లా ఉంటుంది ఎట్లా పరిపాలించాలని రాముల వారు రావణాసురుడిని అడిగిండు. అట్లా కూడా నువ్వు కేసీఆర్ని అడగకుండా పోతు కానీ నీ పరిపాలన మంచిగా చేసి నువ్వు మంచి పేరు తెచ్చుకో అని చెప్తానంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండవు? మా పైసలు మేము పెట్టి కొనుక్కున్నాము, లోన్లు తీసుకున్నాము, అప్పులు తెచ్చుకున్నాము, 5 రూపాయల మిత్తి కాడికి తెచ్చుకున్నాము, నువ్వు 1000-1500 కాడికి బంగారు అమ్ముకున్నాము, వెండి అమ్ముకున్నాము, 300 200 కాడికి వెండి అమ్ముకున్నాము. ఇప్పుడు మా సంసారం అంతా బయట పెట్టాలి. నువ్వు చేసే ఘనకార్యానికి మా సంసారం అంతా బయట పెట్టాలి. తల్లి అమ్ముకుంటుమి చెంబు అమ్ముకుంటుమి అని చెప్పాలేనా? పస్తు వండుకుంటుమి అని ఇప్పుడు సంసారం మొత్తం బయట పెట్టినట్లే కదరా. లేకపోతే ఆయన మా దగ్గర రాకుంటే ఇవన్నీ అవసరం లేదు కదా. ఎవరి మనసు ఎవరి సంసారము ఎవరి ఇల్లు బయట పెట్టవలసిన అవసరం లేదు కదా. ఎవరి ఇళ్ళ వాళ్ళు భార్యలు భర్తలు పిల్లలు మాట్లాడుకొని ఉంటుండ్రు కదా. ఇవన్నీ బయటికి తీయడమేంది? మళ్ళీ నువ్వు ఆనందపడుతుండా అంటున్నావు. మరి నీవెంత ఆనందపడనీకి మళ్ళీ ఎట్లనో నీకెంత సంతోషం. ఆ ఖమ్మంలో వాళ్ళందరూ ఏడుస్తుంటే నాకు ఆనందం అవుతుందా అంటున్నాడు. 90 ఇండ్లో 900 ఇండ్లో తీసిండ్రంట కదా అక్కడ. నేను ఆనందపడుతున్నా. వాళ్ళు శాపిస్తున్నారు నాకు కానీ ఏం కాదంటే శాపిస్తే ఏం కాదు కాదు నాయన. ఇప్పుడు ఏం కాదు. అశ్వనీ దేవతలు పరిహరిస్తుంటారు. వాళ్ళు పర్యటన చేస్తుంటారు. అప్పుడు శాపన తదస్తు అని వాళ్ళు అంటే శాపిచ్చినప్పుడు ఆ మాట వాళ్ళకు వస్తే నీకు తగులుతుంది. అటువంటి నీకు ఉన్నది ఒక్క బిడ్డ. దీపానికి దిక్కులేరు, ముందర నడిచేటోడు లేడు, వెనక ఏడ్చేటోడు లేడు. ఇటువంటి పని చెయ్యకని కోరుతున్నాను నేను. క్షమించమని చెప్పండి. తప్పు ఉంటే క్షమించమని చెప్పండి. మరి ఇంతవరదానికే నేను ఒక మాట అనలేదు, నీ జోలికి రాలేదు. నీవు ఇప్పుడు మా ఇండ్లు కూలుస్తున్నందుకే మాకు బాధలు అవుతున్నవి. మీరేం బెదిరికోకండి. మీ తరఫుకి వెళ్ళి మేము కోర్టులో మాట్లాడతాము. నువ్వు అంత ఇది కాకు పెద్దమ్మ, పెద్ద మనిషివి కదా నువ్వు, అంత ఫీల్ కాకు, మేము కొట్లాడతాము, మీరు భయపడకండి అని చెప్పిండు. ఇక్కడ నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఇక్కడ ఉండి? మేము ఇక్కడ వచ్చి 60 సంవత్సరాలే కానీ ఈ సి ఈ అపార్ట్మెంట్కి వచ్చి 15 సంవత్సరాలు. ఎందుకు కూల్చాలనుకుంటున్నారు ఈ అపార్ట్మెంట్? అదే మేము అడుగుతున్నాం. అపార్ట్మెంట్లు మా అపార్ట్మెంట్లు ఎందుకు కూల్చాలనుకుంటున్నారు? అప్పు తెచ్చుకొని అప్పు తెరవకుంటే కూలుస్తారు ఒకటి. ఇంకొకటి నీకు మాకేమైనా పగ ఉంటే కూలుస్తారు ఒకటి. మరి ఎందుకు స్థలం లేకుంటే కూలుస్తారు ఒకటి. ఇప్పుడు ఏ రీజన్ మీద కూలుస్తున్నావు మా దగ్గర నువ్వు వస్తున్నావు అని మేము అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారిని. మరి దానికి జవాబు ఏం లేదు. మరి ఎవరిని అడిగితే జవాబు వస్తుందో తెలియదు మాకు. మా మా దగ్గర రావద్దు, ఎక్కువ మాటలతో పని లేదయ్యా నీకు మాకు. మా బిల్డింగ్ల దగ్గర నువ్వు రాకు. నువ్వు మాట నిలబెట్టుకోకుంటే కూడా మేము అడగలేదు. 4000 ఇస్తా అంటే వృద్ధులకు గృహిణులకు 2500 లాంటివి, పెండ్లిళ్ళకు తులం బంగారు లాంటివి, రైతు బంధు లాంటివి ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఆయన కూడా నీ దగ్గర వచ్చి మేము అడగలేదు. మరి నువ్వు కూడా మా దగ్గర రాకని చెప్తున్నాం. మేము 450 పోర్షన్ల కూడా ఇదే మాట. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే భస్మాసురునికి వరం ఇచ్చినట్లు అయింది. భస్మాసురునికి శివుడు వరం ఇస్తే నెత్తలేసే పెడతా అవుతావా భస్మం కావాలి నిన్నే చూస్తాను నేను ముంజాత అంటాడు. అందుకు మేము నమ్మి ఓటేసినందుకు నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నమ్మనోళ్ళని ఎట్లా చేస్తా అని మా నమ్మినోళ్ళతోనికి వచ్చిండు. మా బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఉన్నారు కానీ ఆ మంత్రో ఎమ్మెల్యేనో ఎవరో ఆయన అడ్రస్ లేడు. ఇది వరకు ఒక్కసారి కూడా వచ్చి పలకరియలేదు మమ్మలను. వాళ్ళు వచ్చిండ్రు నిన్న మొన్న హరీష్ రావు వాళ్ళు వచ్చిండ్రు పోయిన వారం. సబితా హరీష్ రావు గారు నిన్న కేటీఆర్ గారు సబితా ఇంకా వాళ్ళ పేర్లు నాకు తెలియదు చాలామంది వచ్చిండ్రు.
అందరు ఇదే మాట చెప్తున్నారు. మీరు బెదురుకోకుండ్రి అంటే, ఆయన మాటకు విలువ లేకుండా ఉంది కదా! ఇంతవరకు 9 గజాల 9 మీటర్ల అన్నారు. తర్వాత 15 మీటర్ల అన్నారు. మాకు మూషికి దూరం ఉండాలంటే, ఇన్ని సంవత్సరాల నుంచి లేని అపాయం ఇప్పుడేం కాదు. ఒకవేళ అపాయం అయితే కూడా నీ దగ్గరనొచ్చి చెప్తాం కదా మేము. ఇట్లా అయితదని. మేము చెప్పకముందు నువ్వొస్తున్నావు. మాకు అపాయం లేదంటే కూడా నువ్వొస్తున్నావు. ఎందుకొరకు? దీని నుంచి మాకు నష్టం లేదు, కష్టం లేదు. నువ్వు కూడా కష్టపడకు, నష్టపడకు అని చెప్తున్నాం మేము. గాంధీ విగ్రహం కోసమేనా? లేకపోతే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి ఓట్లు రాలేదనే కోపంతో చేస్తున్నాడా? మరి హైదరాబాద్‌లో రాలేదని, ఓట్లు రాలేదని, సీట్ రాలేదని చేస్తున్నాడా? గాంధీ విగ్రహం కొరకైతే కాదు. గాంధీ విగ్రహం ఉంది ఆల్రెడీ. ఆయన ఇండ్లు పనికిరావంటే విగ్రహం ఎట్లా పనికొస్తది? పర్యాటక కేంద్రానికి ఎట్లా పనికొస్తది? మా మీద అంత ప్రేమ ఉంటే మూసీ నదికి గోడ కట్టియ్యి, గోడ కట్టించి మీద స్లాబేసి పార్కు చెయ్యి, పిల్లలు ఆడుకుంటారు అక్కడ అని చెప్పిన. మరి మూసీ నది నుంచి నీకు అపకారం లేదు, మాకు అపకారం లేదు. మేమొచ్చి నీ దగ్గర షికాయతు చేస్తే నీవు మూసీ నది నుంచి మీకు ముప్పు ఉంది అని అనుకున్నాలే. మేము ఎవ్వరం వచ్చి కూడా నీ దగ్గర షికాయతు చేయలేదే. మాకు బాగలేదు, ఈ స్థలం బాగలేదు, మాకు మంచి స్థలం చూపని అడగలేదే మేము. మరి నీకు అవసరమే ఉంది మాతోన. ఎందుకొస్తావు మా దగ్గరికి? మా దగ్గరికి రాకు నాయనా. నీ దగ్గరికి కూడా మేము వచ్చి అడగలేదు. నీ ఒక్క మాట నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకున్నా కూడా మేము అడగలేదు. వృద్ధులకు 4000 అంటివి 2.5 సంవత్సరాలే నువ్వు ఒక్క పైసా కూడా ఇయ్యలేదు. ఆ! మళ్ళా గృహిణులకు 2500 అంటివి అవి ఇయ్యలేదు. మళ్ళా వీళ్ళకు పెళ్లి చేసుకునేటోళ్ళకు తులం బంగారానే కదా! అది ఇయ్యలేదు. రైతు బంధు ఇయ్యలేదు. అది ఏందో ఏం బతుకమ్మ సీరలా? యా సీరలు? అంటే బతుకమ్మ సీరలు ఇయ్యకుండా కానీ బతుకు కూడా బతుకునియ్యకుండా తగిలితే ఇంకెక్కడ చేయాలి? బతుకమ్మ సీరలు ఇయ్యకుండా పోతివి. మా బతుకులు మేము బతుకుతుంటే కూడా మా బతకనియ్యకుండా ఉంటే ఏంది? ఏం మా ముఖ్యమంత్రివా? ముఖ్యమైన మంత్రివా నీవు? ఇంగా మంచిగుండవు కదా! లోకం అనుకుంటుంది, నేను కాదు. మనిషి కాడు, మాట తప్పినోడు. భస్మాసురునికి వరం ఇచ్చినట్లు ఇస్తిమి మనము. అనవసరంగా చేస్తిమి ఆయనను ముఖ్యమంత్రిని కూసబెడితిమి. మాట అయినోడు, విలువైనోడు అని అనుకుంటాం గానీ, విలువైన మనిషి అయితే కాడు అని అంటున్నారు అందరూ. నేనొక్కదాన్ని కాదు. అందరూ అంటున్నారు. అందరం కూడా నమస్కారం పెడుతున్నాం. నాయనా నీ జోలికి మేము రాము, మా జోలికి నువ్వు రాకు. గింతే. నీకు భస్మాసురునికి వరం ఇచ్చినట్లు ఇచ్చినాము నీకు వరం. మా నెత్తులలో చేయి పెట్టాలి అని అనుకుంటుండవు. ఆ పని చెయ్యకు అని చెప్తున్నాం. ఈ పర్యాటక కేంద్రానికి అయితే కాదు ఇది. ఇది ఆయన రియల్ ఎస్టేట్ అంట కదా వాళ్ళ అన్న. ఆ రియల్ ఎస్టేట్‌కు పనికొచ్చేటట్లుంది. కానీ ఇది పర్యాటక కేంద్రానికి ఎట్లొస్తదిరా? మా ఉండనీకనే మా బిల్డింగులే అంచున ఉండకూడదు అంటాడు. మరి గాంధీ బొమ్మను పెడితే ఎట్లొస్తది? గాంధీ బొమ్మ అవసరమే ఉంది. అవసరం లేదు కదా! అయినా నువ్వు పెడతా అంటున్నావు. పెట్టేటందుకు కూడా అవసరం ఈడ మరి ఎట్లా పనికొస్తది? మూషి పక్కన ఎట్లా పనికొస్తది? మళ్ళీ ఇదివరకు ఆడ గాంధీ ఘాట్ కాడ గాంధీ విగ్రహం ఉంది. గాంధీ సమాధి ఆయన అస్థికలు తెచ్చి సమాధి కట్టిండ్రు ఇక్కడ. నువ్వు పుట్టకముందు. మళ్ళీ 80 సంవత్సరాలు కదా అమ్మా! అప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చి 48 కదా! 2 తక్కువ 80 ఏమో. అంతేనా ఇప్పుడు? ఆయన పోయి 48ల. అప్పుడు అప్పుడు మళ్ళీ నీకు ఎన్ని ఏండ్లు ఉండవో? 50 ఉండవో, 40 ఉండవో, 60 ఉండవో, ఎన్ని ఉండవో కానీ పాపం కట్టుకోకు నాయనా. నీకు దీపానికే దిక్కు లేదు. కొడుకు లేడు కదా! కొడుకుంటే దీపానికి దిక్కున్నట్లు. కానీ అటువంటి పాపం చేయకని చెప్తున్నాం మేము. నేనొక్కదాన్ని కాదు అందరూ. మళ్ళీ ఆయన ఉద్దేశం ఏంది? ఇంకా ఏందో అది కూడా చెప్తుండా. మా నుంచి ఏమైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాం. కాదా నాకు ఇట్లా శాంతించదు, అట్లా కాదు అంటే మరి ఏ రకంగా చేయాలో మ్యాటర్ పంపు. అట్లా చేస్తామని చెప్తున్నా. మరి ఏ రకంగా అయితే ఆయన మనసు శాంతిస్తుంది? నవ్వుతుండడు. వాళ్ళందరూ తిడితే నాకు సంతోషం అంటున్నాడు. వాళ్ళందరూ ఏడిస్తే నేను సంతోషపడతా అంటున్నాడు. చూడలేదా మీరు? అవునవును. మరి అందరు వస్తే ఈయనకు సంతోషం అంటే ఈయన రాజేందిరా? నాకు అర్థం కాదు. ఏం రాజు? అది కూడా చెప్పిన. అమ్మా నీ కుమారునికి చెప్పు, ఇటువంటి పాపం పని చెయ్యకరా నాయనా అని చెప్పి
తల్లివి నువ్వు చెప్పు, భార్య ఆమె చెప్పాలే, కూతురు పాపం వద్దు నాయనా అని చెప్పి కూతురు చెప్పాలే. నేనేమన్నా తప్పు మాట్లాడితే కూడా క్షమించండి అని కూడా చెప్తుండా.